అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్రిస్పీ రవ్వ దోశ రెసిపీ చూపిస్తాను. ఎలాంటి పప్పు నానబెట్టే పని లేదు, రుబ్బే పని లేదు. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా భలే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూద్దాము. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ, సూజీ రవ్వ ఏదైనా అంటారు, ఆ రవ్వను తీసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వరకు బియ్యం పిండి, అందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 కప్పు వరకు పెరుగు, 3 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి, బాగా మిక్స్ అవుతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలాగే వేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఇంతే బాగా కుదురుతుంది రవ్వ దోశ. ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాక క్యాప్ పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు అలా పక్కకు వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత రవ్వ అంతా అడుక్కుపోయి వాటర్ పైకి తేలుతూ ఉంటుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియను, అలాగే చాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా మీరు క్యారెట్, అల్లం అవైనా వేసుకోవచ్చు, చాలా సన్నగా తరిగి. ఇవి వేసుకున్నాక బాగా ఒకసారి కలిపేసుకోండి. మళ్ళీ ఒకసారి 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. పిండి ఎంత పల్చగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి దోశలు. అస్సలు చిక్కగా ఉండకూడదు పిండి అనేది, అదొకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం 1 కప్పు రవ్వకి నేనైతే ఇక్కడ 6 కప్స్ వరకు వాటర్ వేశాను. నేను వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఈ మెజర్మెంట్స్ ప్రకారం వేసుకోండి. చాలా బాగా కుదురుతుంది రవ్వ దోశ. మనం వేసేటప్పుడు గంట అడుగు నుంచి తీసుకొని పిండిని వేయాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది పూర్తిగా బాగా వేడవ్వాలండి. అప్పుడే మనకి ఈ దోశ బాగా వస్తుంది. ఇలా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసేసుకోవాలి. జస్ట్ అలా వేసుకోవాలండి. ఇది ఒకవైపు నుంచి వేయాలని ఏం లేదు. మనం పెనం మీద అట్లా గ్యాప్ ఉన్న చోటల్లా పిండి తీసుకొని వేసేసుకోవడమే. ఇది కొంచెం సెట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి దోశ. ఆయిల్ వితౌట్ ఆయిల్ కూడా మీరు వేసేసుకోవచ్చు, బట్ ఆయిల్తో ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా ఎర్రగా కాగాక ఇంకా ఇది టర్న్ చేసే పని లేదండి, జస్ట్ ఇలా మడత పెట్టేసుకొని తీసేసుకోవడమే. చట్నీతో కూడా పని లేదండి, క్రిస్పీగా స్పైసీగా అలా తినేసేయచ్చు. నెక్స్ట్ దోశ వేసేటప్పుడు పిండిని బాగా కలుపుకొని అడుగు నుంచి తీసుకొని వేసుకోవాలి. అంతే అండి. రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.